కాలీఫ్లవర్ కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవరు, నానబెట్టిన బఠానీ, టమాటా, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి తురుమండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, ఆవాలు ఇవన్నీనండి. ముందుగా నానబెట్టిన బఠానీ శుభ్రం కడిగి పెట్టుకున్నాను. కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ రానివ్వాలండి. వేడి నీళ్ళు, కాగిచ్చిన వేడి నీళ్ళు ఇవి తీసుకుని కాలీఫ్లవర్లో వేయాలి. కుక్కర్ మూత పెట్టేయాలండి. ఈ ఉల్లిపాయలన్నీ ఒలిసి పెట్టుకోవాలండి. టమాటా, కొబ్బరి పేస్ట్ చేసుకోవాలి. టమాటా, కొబ్బరి, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి. వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, పచ్చిమిర్చి, ఒలిసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇవన్నీ చాలా దోరగా వేగించాలండి. మాడకుండా వేగించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ వేడి నీటిలో వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్ సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా అండి. ఈ ఉడికించి పెట్టుకున్న బఠానీ, కొన్ని నీళ్ళండి. కాలీఫ్లవర్ ఉడకడానికి ఏమి ఉడికించలేదు కాబట్టి నీళ్ళు పోయాలి. కొంచెం మూత పెట్టేయాలి. టమాటా, కొబ్బరి పేస్ట్ అండి. కుర్మా రెడీ అయిపోయింది. దించే ముందు కొంచెం కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చపాతీకి చాలా బాగుంటుందండి. పూరి